ప్రజా సమస్యలే జనసేన ఎజెండాట. ఏం ప్రజా సమస్యల మీద జనసేన ఎజెండా పనిచేస్తే? బూతులు తిట్టుట్లా పనిచేస్తుంది. ఫస్ట్ ఎజెండా బూతులు తిట్టుట్లా, సెకండ్ ఎజెండా మహిళలను ట్రోల్ చేసిట్లా, థర్డ్ ఎజెండా మహిళలను ఫోటోలు మార్ఫింగ్ చేసిట్లా. ఇది మీ కల్చర్ తప్ప వేరే ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్కి కానీ జనసేనకి కానీ ఏమీ లేదండి. అంతా ఉత్తమ. ఇదంతా ఈ జనసేన ఇప్పుడు తెలంగాణలో ఎందుకు స్టార్ట్ చేస్తారు తెలుసా? ఏపీలో పవన్ కళ్యాణ్ పని ఖతమైపోయింది. సో ఆయన తట్టబుట్ట చదువుకోవాల్సిందే. రేపో మాపో రాసి పెట్టుకోండి, రేపో మాపో ఆ కూటమి మొత్తం చీలిక రాబోతుంది. సో అక్కడ ప్రభుత్వం నుంచి ఆయన బయటికి రాబోతున్నాడు. ఎవరు? ఈయన ప్రభుత్వం నుంచి కంప్లీట్గా బయటికి వచ్చేస్తారు కావచ్చు. సో అవన్నీ కూటమిలో విభేదాలు జరుగుతూ ఉన్నాయి. మీరు రాసి పెట్టుకోండి. కూటమి మరికొద్ది రోజులుగా కూటమి మొత్తం కూడా చెల్లాచెదరైపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఇండివిజువల్గా బలం ఉన్నది. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆయననే అన్ని ఉంటాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ పడదు టీడీపీకి. సో అది విచ్ఛిన్నం అయిపోయేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ సంబంధించినటువంటి ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇలా 2-3 విషయాలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇక్కడ కార్యకలాపాలు స్టార్ట్ చేస్తున్నారు అనేది అనే దానికి నేను చెప్తున్నాను. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ సంబంధించినటువంటి ఇప్పుడు ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు, జీడబ్ల్యూసీ ఎన్నికలు, జిఎంఎంసీ ఎన్నికలు, జీసీఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సో దానిలో పాపం పవన్ కళ్యాణ్ ఏదో బలవంతుడు అనుకొని బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ ఆల్రెడీ ఇక చేతిలో పడిపోయింది. తెలంగాణలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేని పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక చిల్లరగాన్ని తీసుకొచ్చి వదిలి మళ్ళొకసారి దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం అంటూ ప్రచారం చేస్తే ఏమన్నా ఓటు రాలితే అంటే ఒక అభిప్రాయంతో భారతీయ జనతా పార్టీ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. జనసేన అనే ఒక పవన్ కళ్యాణ్ తీసుకొచ్చేటువంటి ప్లాన్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? బీజేపీ జనసేన ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ వస్తుందో అంత నష్టం బీజేపీ జరుగుతుంది. సో బీజేపీ ఏమో తెలివిగా మేము బిహేవ్ చేసినాము, పవన్ కళ్యాణ్ తీసుకొస్తే ఆయన ఇమేజ్ వాడుకోవచ్చట. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి క్యాడర్ పోటీ చేస్తే 500 ఓట్లు రాలి ఎమ్మెల్యే పోటీ చేస్తే ఆయన అభిమానులు కూడా ఓట్లు వేయలే వాళ్ళకి, ఆ అభ్యర్థులకి. అంటే ఎంత దారుణాతి దారుణ పరిస్థితిలో జనసేన తెలంగాణలో ఉందో అర్థం చేసుకుంటే, అలాంటి జనసేనను తెలంగాణ తీసుకొచ్చేస్తే ఈరోజు ఓట్లు వేస్తారని చెప్పి భావనలో ఉన్నట్టుగా బీజేపీ అనుకుంటుంది. కానీ బీజేపీకి జరిగేటువంటి నష్టం ఆలోచించట్లే. బీజేపీకి తీవ్రమైన నష్టం ఆలోచిస్తూ ఉన్నారు. మీరు రాసి పెట్టుకోండి, గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కూడా ఎవరు పవన్ కళ్యాణ్ ఖమ్మంకి, కరీంనగర్కి వచ్చి ప్రచారం చేస్తని చెప్పేసి జనసేన తరఫున ప్రచారం చేసి చెప్పేసి ప్రచారం జరిగింది. కానీ బీజేపీ అద్దనంగానే మూసుకొని కూర్చున్నాడు. కానీ ఇప్పుడు ఆఫీస్ ఓపెన్ చేసినంటే 100% బీజేపీ ఆదేశాలతోటి మాత్రమే ఈరోజు ఆయన ఆఫీస్ ఓపెన్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేస్తే ఆయనకు ప్యాకేజ్ వస్తుంది. అక్కడ 50 కోట్ల ప్యాకేజ్ అట. నిన్న మొన్న వింటున్నాను, నెలకు 50 కోట్లు ఇవ్వాలట ఎవరు? చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి ఇంకో ప్యాకేజ్, ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేస్తాం కదా, ఇక్కడ ఒక 25 కోట్లు ఎంతో ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఒక ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ స్టారు ఈరోజు తెలంగాణకు వచ్చి ఏదో పీక్స్తా పొడుస్తా అని చెప్పేసి బీజేపీ అనుకుంటా ఉంది ప్యాకేజ్ స్టార్ విషయంలో. కానీ అట్లా జరగదు. బీజేపీకే అత్యధికమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అనవసరంగా మీరు అలాంటి దుర్మార్గాలను తీసుకొచ్చి తెలంగాణ మీద రుద్దితే ఏమవుతుంది? ఇంకా మా సినిమా కోడిచేరు పార్ట్ 1 అయిపోయింది. ఇక పార్ట్ 2, పార్ట్ 3 ఉన్నాయి. ఒక్కొక్కటి బయట తీస్తాము. అది బీజేపీ కూడా నష్టం చేకూరుస్తుంది. మేము చేసేటువంటి కథనాలు కేవలం పవన్ కళ్యాణ్కే కాదు, ఖచ్చితంగా బీజేపీ కూడా కొంత అంటుతుంది అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ ఇప్పటికైనా కొంత సరి చేసుకుంటే మంచిది, లేకంటే మీ ఇష్టం, మీ కర్మ. మిమ్మల్ని ఎవ్వడు, ఆ దేవుడు కూడా కాపాడలేడు మన తెలంగాణలో. బీజేపీ, ముఖ్యంగా బీజేపీనే. అసలు పవన్ కళ్యాణ్ అంటాడు ఉంటే ఎంత, ఊడితే ఎంత, అది పెద్ద మేము దీంతో సమానం. మాకు తెలంగాణలో మా ఎంటికతో సమానం పవన్ కళ్యాణ్ అంటాడు.